నృత్యంబాడు తరంగములు శరనిధిన్ నృత్యానకున్ సాక్షిగా సత్యానంతమహాబ్ధి నిర్మలముగా సాగన్వలెన్గాని తాన్ అత్యాసక్తిని చూప లేచిపడు నాయాసంబులుందప్పునే సత్యజ్వాలను ధూమబంధనములాచ్ఛాదించే ఛేదించుమి. సాగర ఘోష కావ్యంలోనే రాసిన పద్యం ఇది. జీవితం ఒక మహాసాగరం. అందులో తరంగాలు డ్యాన్స్ ఆడినట్టే సుఖ దుఃఖాలు డ్యాన్స్ ఆడుతూ ఉంటాయి. నృత్యంబాడు తరంగములు శరణిధిన్. సుఖాలు దుఃఖాలు, అనుకూలత ప్రతికూలత, లాభం నష్టం, అవమానం సన్మానం, జయం అపజయం అన్ని తరంగాలు లాంటివి. సముద్రంలో ఒక రకమైన తరంగాలు ఉండవు కదా. తరంగాలు ఇలా వస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. లేచిన ప్రతి తరంగం పడిపోతుంది, మళ్ళీ పడింది కూడా లేస్తుంది. కానీ అదే లేవదు, కొంత నీరు వేరే వస్తుంది. లేచిన తరంగం పడుతుందండి, అదే తరంగం పడుతుందండి. కానీ పడిన తరంగం మళ్ళీ లేచినప్పుడు ఆ తరంగం కాదండి, కొత్తది వచ్చిందండి, ఏదో కలిసిందండి. జీవితంలో సుఖ దుఃఖాలన్నీ అంతే. అప్పుడు ఏం చేయాలి? మన మనస్సు ఎలా ఉండాలంటే నృత్యంబాడు తరంగములు శరణిధిన్ నృత్యానకును సాక్షిగా సత్య అనంత మహాబ్ధి నిర్మలముగా సాగన్వలెను. ఆ నృత్యానికి సాక్షిగా మన ఆత్మ సముద్రంలో ఉండాలి, అందులో లీనం కాకూడదు. జరగని ఏదొస్తుందో రాని, వచ్చేదేదో రాని, పోయేదేదో పోని, మంచిదే కానీ అంతా మన మంచికే. అంతేకాని ఏడుస్తూ కూర్చోకూడదు ఇక్కడ. అవి తరంగాలు, సుఖాలు దుఃఖాలు, లాభాలు నష్టాలు, అవమానాలు సన్మానాలు తరంగాలు లాంటివి. తరంగాలు లేకుండా సముద్రం ఉండదు. కానీ తరంగాలన్నాక పైకి ఉంటాయి, కిందికి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. జీవితంలో కూడా సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు రకరకాలుగా ఉంటాయి, జయాపజయాలు. అన్నింటినీ తేలిగ్గా తీసుకుని మనం సాక్షీభూతమైన సముద్రంలో ఉండాలి తప్ప తాను అత్యాసక్తిని చూప లేచిపొడున ఆయాసంబులుందప్పునే అన్నాను. మనం ఆసక్తి చూపించి సముద్రంలో ఉండకుండా తరంగం కింద మారిపోతే లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. మనకు ఏదైనా మేలు జరిగింది అనగానే ఇవాళండి నిజంగా లేచిన వేళ మంచిదండి, ఎంత మేలు జరిగిందంటే అని అందరికీ ఫోన్లు చేసి చెప్తాడు. మన్నాడు మొత్తం 10 లక్షలు నష్టం వచ్చింది అనుకోండి, ముసిగెట్టి పడుకుంటాడు, బీపీ వస్తుంది, ఆసుపత్రిలో ఇంకో 10 లక్షలు ఇస్తాడు. నష్టం 10 లక్షలు, ఆసుపత్రికి 5 లక్షలు, ఎంత అయింది? 15 లక్షలు అయింది. ఆ నష్టాన్ని తేలిగ్గా తీసుకోగలిగితే పోయిన 10 లక్షలు పోయినా 5 లక్షలు మిగులుతాయి ఆసుపత్రి ఖర్చు. నష్టాన్ని తేలిగ్గా తీసుకోవాలి. ఇదేంటి ఇలా జరిగింది అంటే వెంటనే పక్కన మీరు అసలు ఈ కంపెనీ పెట్టినప్పుడు అండి శనివారం పొద్దున్న దుర్ముహూర్తంలో పెట్టారండి అంటాడు. మొత్తం వచ్చేసాడు అక్కడికి, మొత్తం దోపిడీ. ఈసారి చెప్పినప్పుడు నేను చెప్పండి, నేను పెడతా ముహూర్తం, అప్పుడు పెట్టినట్టు. ఆ ముహూర్తానికి ఆయన 1 లక్ష పుచ్చుకుంటాడు. ముందు ఇది అయిపోయింది మన మాట రావు. వెంటనే మన మనస్సులో బలహీనత ప్రవేశించగానే జాతకాలు వస్తాయి, ముహూర్తాలు వస్తాయి, అంకెలు మార్చుకోమంటారు, అక్షరాలు మార్చుకోమంటారు, ఇల్లు మార్చుకోమంటారు. బుద్ధి మార్చుకోమని ఒక్కడు చెప్పడండి ఖచ్చితంగా. ఎందుకంటే బుద్ధి మార్చుకుంటే వాడికి డబ్బులు ఇయ్యంగా మనమే మార్చుకోవాలి. క్రితం పెద్ద చలోక్తిది, పేపర్లో ప్రకటన ఇచ్చాడు. లక్షలు సంపాదించడం ఎలాగో చెబుతా, 10 రూపాయలు ఎంఓ చేయండి అన్నట్టు. అందరూ చిన్న ప్రకటన అండి, 1,00,000 సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలా, 10 రూపాయలు ఎంఓ చేయండి. 1,00,000 మంది ఎంఓ చేశారు. వాడు వెంటనే ఒక ప్రకటన ఇచ్చాడు, 1,00,000 సంపాదించడం ఎలా అన్నాడు. పిచ్చి వేధవులు 10 లక్షల మంది ఎంఓ చేశారు. 1,00,000 × 10 10 లక్షలు వచ్చింది. వాడు వెంటనే ఒక ప్రకటన 500తో ఇచ్చాడు. వాడు 1,00,000 సంపాదించడం ఎలా, నమశివాయ కంపెనీ ఇచ్చాడు. ఇంత తేలిగ్గా సంపాదించేది ఈ దేశంలో జనం మోసపోతారు. అసలు వాడు ఎలా చెబుతాడు మనకి? 10 రూపాయలకి 1,00,000 సంపాదించే నిజమైతే వాడి దగ్గర ఉన్న 10 రూపాయలతో వాడు సంపాదించుకోవచ్చు కదా. మన్ని 10 రూపాయలు ఎందుకు పంపమంటాడు? 10కే 1,00,000 10కే 1,00,000. నేను కట్టాను పిన్ని, నువ్వు కట్టావా? పిన్ని బాబా ఇద్దరు నాశనం అయిపోయారు. లేకపోతే మొత్తం టీవీల్లో వచ్చే రకరకాల లక్కీ కార్యక్రమాలన్నీ ఎలా నడుస్తున్నాయండి? మన అజ్ఞానం వల్ల నడుస్తున్నాయి. వాడేవాడండి మనకు బహుమతులు ఇవ్వడానికి? మనం ఎందుకు కట్టాలి? కష్టపడి సంపాదించుకోలేవా? ఈ ప్రవృత్తిలోనే మార్పు రావాలి. అప్పుడు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామండి. అంటే ఎలా ఉండాలి? అత్యాసక్తిని చూపించొద్దు. లాభం రాని నష్టం రాని, అవమానం జరగని సన్మానం జరగని, ఒకలా తీసుకో. రోజుకు ఒకలా ఉంటుందా? నిన్న ఒకలా ఉంటుంది, మొన్న ఒకలా ఉంటుంది, ఒకలాగే ఉండని. సగమైన నిండలేదని వగవంగా పనియలేదు, సగమైన నిండలేదని వగవంగా పనియలేదు. భగవద్గీతం జగమందు విన్నది ఒక్కడే, సగమైన నిండలేదని వగవంగా పనియలేదు. భగవద్గీతం జగమందు విన్నదొక్కడే, జగమంతయు వ్యాప్తి చెంది జ్ఞాన ప్రతిభన్. భగవద్గీతను ఎవరు విన్నారండి? ఒక్క అర్జునుడు విన్నాడు. శ్రీకృష్ణుడు 25 మంది లేకపోతే నేను చెప్పనయ్యా, దుర్యోధనుడు కూడా పిలు అంటే కొంపలు అంటుకుంటాయి.
మరి మన బోటుగాడు చెబుతుంటేనే 1000 మంది జనం కావాలి అంటే కృష్ణం ఉంది జగద్గురం శ్రీకృష్ణుడు చెబుతుంటే ఎంతమంది ఉన్నారు జనం? పైగా జనమేమన్నా లోట 21 లక్షల మంది ఉన్నారు అక్కడ. 21 లక్షలండి భారత సైన్యం. వాళ్ళందరూ రావచ్చు కదా. అదేం ఆలోచించరా? అర్జున నువ్వు యుద్ధం చేస్తే చాలు, నీకు ధర్మం తెలిస్తే చాలు అని శ్రీకృష్ణుడు నిలబడి 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఏకధాటిగా చెప్పారు. కనీసం అర్జునుడు ఆయనకి 2 ఇడ్లీ తినిపించలేదు, టీ ఇవ్వలేదు, మధ్యలో మంచినీళ్ళ సీసా కూడా పెట్టలేదు, ఎదురుగా మైకు లేదు. నేను శ్రీకృష్ణుడి కంటే అంత అదృష్టవంతుడిని. నాకు 2 సీసాలు పెట్టారు, ఇక్కడ పెద్ద మైక్ పెట్టారు, 100 మంది జనం ఉన్నారు. ఇంకేం కావాలి? శ్రీకృష్ణుడి కంటే మనం గొప్పవాళ్ళమా? చెప్పే విషయం మంచిదైతే అది మనసులో నాటుకునేలా చెప్తే, నిక్కచ్చిగా నిష్కల్మషంగా నిజాయితీగా మనం చెప్పేదాన్ని మనం ఆచరించి చెబితే ఖచ్చితంగా తెల్లారేసరికి భూమండలం అంతా వ్యాపిస్తుందండి. వాక్కు ప్రభావం అటువంటి, అది ఓంకారంలా ధ్వనిస్తుంది. మనం చేయకుండా, మనకి సంబంధం లేకుండా జనానికి నచ్చింది అని మాట్లాడితే పిచ్చి ఆలోచనలు అయిపోతాయి. రేపొద్దున మోసం బయటపడిపోతుంది. అందుకని అది లెక్క కాదు. ఇక్కడ మనం సముద్రంలా ఉండాలి తప్ప తరంగాల్లా ఉండకూడదు. అందుకని ఎప్పుడు సత్యజ్వాలను ధూమబంధనములు ఆచ్ఛాదించే షేధింపుమి. ఇప్పుడు ధనం అర్ధపురుషార్థం అండి. అర్ధపురుషార్థంలో ఎలా ఉండాలో పోతన గారు చెప్పాడు ఖచ్చితంగా. వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడునే. వామన చరిత్రలో చెబుతాడు ఖచ్చితంగా. ఏమయ్యా వామనుడా, భూమికి 3 అడుగులు ఉన్నావు, ఇంత చేస్తే అడగమంటే చేతకాదేమిటయ్యా? నాలాంటి బలిచక్రవర్తిని పెద్దవాడిని పట్టుకుని కనీసం కాస్త పెద్దదేదైనా అడగకుండా 3 అడుగులు అంటావేమిటయ్యా? ఏం చేసుకుంటావయ్యా 3 అడుగులు? పాపం వామనుడు అన్నాడు, నాకు అవన్నీ వద్దండి, మనిషి ఆశాపరుడు కాకూడదు, మీరు ఇచ్చే 3 అడుగులు చాలు. ఎందుకంటే మనిషి ఎలా ఉండాలి అంటే వ్యాప్తింజందక, వ్యాప్తి కోరుకోవద్దండి పనిగట్టుకుని. ఇవాళ మొత్తం వ్యాపారాలు దెబ్బతినడానికి ఈ వ్యాప్తే కారణం. ఒక విద్యా సంస్థ పెడతాడు, ఒక్క చోటతో ఆగలేదండి. మొత్తం ఆంధ్రదేశం అంతా ఇవాళ 2 విద్యా సంస్థలే పరిపాలిస్తుంది. 2, మళ్ళీ 3వది కూడా లేదు. మేమే 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 ఏమిటిది? మొత్తం విద్యా సంస్థలు నాశనమైనవి, విద్యా వ్యవస్థ నాశనమైంది. పోనీ వీళ్ళు ఏమైనా బాగు చేశారంటే ఏం లేదు. ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్నవాడు ఫోటో పేపర్లో వేయండి, ర్యాంక్ రాగానే వేసేస్తాడు. పైగా ర్యాంకులు రాగానే విద్యార్థులనేమో వాటర్ ట్యాంక్ మీద నిలబడతాడు, టీచర్లనేమో సెప్టిక్ ట్యాంక్ మీద నిలబడతాడు. వాళ్ళ కర్మగాలింది. ఆ ప్రకటనలకు మనం మోసపోయి అదే 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 అని చేర్చేసాం. మొత్తం రాష్ట్రం మొత్తంలో విద్యా సంస్థలు 2, 3, ఆసుపత్రులు 3, 4, సినిమాలు 4 కుటుంబాలు, మొత్తం 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 ఏకస్వామ్యం, మొనోపలి, ఇంకెవడూ బతకడానికి వెళ్ళలేదు. అందుకని వ్యాప్తి ఎప్పుడు సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎక్కడైనా సరే 1 కుటుంబం 2 కుటుంబాలు పరిపాలించకూడదండి. రాష్ట్రాన్ని అందరికీ ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని కులాల వారికి, అన్ని కుటుంబాల వారికి పరిపాలించే అవకాశాలు రావాలి. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ నాయకుడైనా కొడుకుని ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఓటు వేయకండి. ప్రజాస్వామ్యం నెగ్గుతుంది ఖచ్చితంగా. నాకేం మొహమాటం లేదు, ఎవ్వడికి భయపడేది లేదు. అందుకని వ్యాప్తి 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 ప్రతి రంగంలో ఈ వ్యాప్తి వ్యాధిలా వ్యాపించిందండి. నేనే ఉండాలి, ఇంకెవడు ఉండద్దు. దానికి మొత్తం బమ్మెరపోతున్న భాగవతం ఉంది. వ్యాప్తించందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000. ఎందుకయ్యా వ్యాప్తి వ్యాధిలాగా వ్యాపిస్తున్నావు? నీ ఊళ్ళో నువ్వు ఉండి వ్యాపారం చేసుకోలేవా? ప్రతి చోట మీ కిరాణం కొట్టే ఉండాలా? ప్రతి చోట మీ విద్యాలయమే ఉండాలా? ఎందుకు శాఖలు పెడుతున్నారు? ఎందుకు బ్రాంచులు పెంచుతున్నారు? ఒక్క బ్రాంచ్ పెట్టి చూసుకోలేరండి. వాళ్ళ పిల్లలకి అది సరిపోదండి. ఇంకెక్కడైనా పక్క ఊరు వాళ్ళు వచ్చి ఏమండి మీ స్కూల్లో చాలా బాగుందండి, మీరు మా ఊళ్ళో స్కూల్ పెట్టండి అంటే ఆ ఊళ్ళో నిరుద్యోగుల్ని ప్రోత్సహించి పెట్టించండి. ఎంత మానవత్వం నిలబడుతుందో. మనం వెళ్ళి అక్కడ పెట్టేయడమండి. మొత్తం 4 ఊళ్ళు పెరగగానే దున్నేయడమండి. మొత్తం ఈ సంపాదన సొమ్మంతా పట్టుకెళ్ళి రాజకీయాల్లో పట్టుకెళ్ళి. అందుకని అంతిమంగా మనకి పదవులు, పీఠాలు అంతే. మొత్తం ఈ సొమ్మంతా అక్కడ పెట్టాం పట్టుకెళ్ళి. ఏమైంది? బతుకు బండలైంది. చెప్తే బాగుండదు కానీ. అంటే దానికి విరుగుడండి భాగవత పద్యం. వ్యాప్తించందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్త ద్వీపంలోనైనా చక్కంబడునే. వ్యాప్తిని కోరుకోకుండా నాకేమొస్తే అదే 10,000 ఏం వచ్చినా 10,000 అనుకోగలిగితే అటువంటి తృప్తి లేకపోతే మనిషికి నెల్లూరు గూడూరు కాదమ్మా, మొత్తం భూమండలం అంతా రాసిచ్చినా సరిపోదు. ఇంకా ఆకాశం ఉంది కదండి, ఎప్పుడు ఇస్తారని అడుగుతాడు. ఇంకా ఆకాశం ఉందని వీడికి అది కూడా ఇచ్చేయాలి.